లేదు. God is such a big God, magnanimous God. He never creates a class of people, high class. He never creates low caste and middle caste, upper caste, lower caste. All this is all nonsense. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రజలను సృష్టించినప్పుడు ఆ పెద్ద స్థాయి, చిన్న స్థాయి, కింద స్థాయి, ఆ పెద్ద కులము, నీచ కులము, మధ్య కులము ఇలాంటివి ఆయన దృష్టిలో లేవు. All castes need God. అన్ని కులాల వారికి దేవుడు కావాలి. All castes need a savior. అన్ని కులాల వారికి రక్షకుడు కావాలి. Even the highest caste, what is called the Brahmin, the priestly class, they too need God. They too need savior. ఒకవేళ యాజకులు అనబడిన వారు, ఆ బ్రాహ్మణులు అనబడిన వారు ఒకవేళ గొప్ప కులం అనుకున్నా కూడా వారికి కూడా ఒక రక్షకుడు కావాలి, వారికి దేవుడే కావాలి. So the people, the highest caste is those who believe in Jesus, believe the true and living God. ఒక ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారే నిజమైనటువంటి అగ్ర కులము, పెద్ద కులము వారు. And the people who know their God, the people who have a hope for eternity, the people whose sins are washed by the precious blood of Jesus, they are the children of God. They are going to heaven when they die. ఎవరైతే ప్రభు రక్తము చేత తమ పాపాలు కడుక్కుని, ఎవరైతే ప్రభు కొరకు ఈ లోకంలో జీవిస్తారు, ఎవరైతే తమ దేవుని ఎరిగిన వారు, బలము కలిగి గొప్ప కార్యములు చేయబడి ఉన్నదన్న ప్రకారము ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలను ప్రభు కోసం తలపెడతారు, వారు అలాగే జీవిస్తారు, వారు అలాగే మరణించి ప్రభు దగ్గరికి వెళ్తారు. వారు ఆకాశంలో తారల వలె, నక్షత్రాల వలె వారు ప్రకాశిస్తారు. One thing I'm challenging you today, that everyone sitting here who are called the children of God, you have to give up your childishness. You have to give up your nominal Christian life. You have to take the faith of God serious. You have to obey God like many obey God. You have to obey God just like Jesus obeyed his Father. నీవు ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక సవాలు విసురుతున్నాను. నీవు పిచ్చి చేష్టలు మానివేయాలి, పిచ్చి చేష్టలు మానివేయాలి. ఇదిగో మరి ఇంకేమైనా అభ్యంతరాలు, ఇంకేదైనా నీలో దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టాలి. దేవుడి కొరకు ఏ రీతిగా జీవిస్తావు, వాక్యానుసారంగా ఏ రీతిగా నువ్వు జీవిస్తావు. ఆ రోజు మరి తీసుకున్న తీర్మానం ఏంటి, ఆమె ఎటువంటి త్యాగంతో ఈ భూమి మీద ఆమె నిర్ణయించుకుంది, ఎటువంటి జీవితం దేవుడి కోసం ఆమె అర్పించింది. అలాంటి ఒక స్థితి నీలో కలగాలి. నీలో దేవుడి కొరకు జీవించాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఉద్రేకం ఉండాలి, ఉజ్జీవం నీలో ఉండాలి. అటువంటి స్థితి నీకు రావాలని నేను ఈరోజు సవాల్ చేస్తున్నాను. Jesus Christ is a healer undoubtedly. ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచేవాడే. But don't come to him just for healing and forget about him. కేవలం స్వస్థపరిచే వరకు ఆయన దగ్గరికి వచ్చి అస్వస్థత జరిగాక ఆయన మర్చిపోవడం ఇబ్బంది కాదు. Then Jesus Christ is one who blesses you. ఆయన నిన్ను తప్పకుండా ఆశీర్వదించే దేవుడే. But don't just come to him for some blessings. అయితే కేవలం ఆశీర్వాదాల కొరకు మాత్రమే ఆయన వెతకొద్దు. But come to him as you come to God, and come to him to receive forgiveness of sins from him. నీవు ఆయన దగ్గరికి ఏ విధానంలో రావాలి, ఎటువంటి మనస్సాక్షితో రావాలి అంటే నీవు ఆయనను పాప క్షమాపణ ఇచ్చే వరకు ఆయన దగ్గరికి రావాలి. ఆయన రక్తంలో నీ పాపములు శుద్ధీకరించబడమని అడగడానికి ఆయన వద్దకు రావాలి. ఆయన కోసం జీవించి తీర్మానించాలి, ఆయనే నా దేవుడు, నేను ఆయన బిడ్డను అని ఒక తీర్మానంతో నీ ఆయన దగ్గరికి రావాలి. Just as Mary had gone through many things in her life because of a radical stand for God, you all have to be a radical Christian, obeying him and giving up all things that are not in conducive with the faith, and sacrificing whatever he demands of you, and to identify yourself with Mary and with Jesus. What the example that should be. ఈ రోజు తాను తీసుకున్న తీర్మానానికి ఎన్నో విషయాలు ఆమె జీవితంలో అనుభవించాల్సి వచ్చింది. ఆమె హృదయంలో కత్తి దూరుతుందని దేవదూత చెప్పినప్పుడు కూడా ఆమె ఆ మాటను శిరసావహించింది. ఆమె హృదయంలో కత్తి దూరినప్పుడు కూడా ఆమె అనుభవించింది. ఆమె స్వార్థాన్ని విడిచిపెట్టింది, ఆమె త్యాగాన్ని చేసింది, ఆమె దేవుడి కోసం నిలబడింది, దేవుడి కొరకే జీవించి తీర్మానం చేసింది. అలాంటి ఒక స్థితి నీలో కలగాలి. నీవు సరియైన వ్యక్తిగా దేవుడి ముందు నిలబడాలి, సరియైన జీవితం జీవించడానికి నువ్వు తీర్మానం చేయాలి. దానిని బట్టి నీ తీర్మానాన్ని బట్టి నీకు ఏదైనా సరే ఒక పరిస్థితి ఎదురొచ్చినప్పుడు కూడా నీవు తప్పకుండా దాని గుండా వెళ్ళి నువ్వు జయం పొందాలి, కానీ నువ్వు వెనకకు తిరిగి చూడకూడదు. Jesus Christ said,
for the children of God, that you are the light of the world. ప్రభు వారు చెప్తున్నారు తన బిడ్డలైన వారి కొరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. You are the light of the world. మీరే లోకమునకు వెలుగై ఉన్నారు. He said, I am the light of the world. ఆయన చెప్తున్నారు నేను లోకమునకు వెలుగును. And those who believe in me are the light of the world. కానీ నాలో విశ్వాసం ఉంచిన వారు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. And because I live, you will also live. ఇదిగో నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించగలరు. Because I am a living God, you are also going to live forever and ever with me after death. ఇదిగో నేను జీవించువాడను, నేను సజీవుడై యుగయుగములు జీవించేవాడను కనుక మీరు కూడా జీవించగలరు, యుగయుగములు సజీవులుగా నాతో ఉండేదరు అంటున్నాడు ప్రభు. And we have to be the light of the world. And he said, you are the salt of the earth. ఆయన అంటున్నారు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. You are the light of the world. You have to be show light to those people who are living in darkness. ఎవరైతే అంధకారంలో పాపాంధకారంలో మరణాంధకారంలో మగ్గిపోతున్న ప్రజలకు మీరు వెలుగు చూపవలసిన వారై ఉన్నారు, వెలుగు పిల్లలై ఉన్నారు. You have to be a representative of God. నీవు దేవుని ప్రతినిధిగా ఉండాలి. And you have the light of the God should radiate the light around you. నీ చుట్టూ ఆయన వెలుగు ప్రకాశించేలాగా ఆయన మహిమ ప్రకాశించేలాంటి ఒక జీవితం నీవు కలిగి జీవించాలి. You are the salt of the earth. నీవు ఈ లోకంలో ఉప్పై ఉన్నావు. You know the importance of salt. ఉప్పు అంటే ఏంటి నీకు తెలుసు కదా, ఎంత ముఖ్యం. Salt, a curry without salt, కూర ఉప్పు లేని కూర, a biryani without salt, ఉప్పు లేని బిర్యానీ, a chicken curry without salt, ఒక చికెన్ కూర చేస్తే ఉప్పు లేకపోతే ఎవరైనా తింటారా? a mutton curry without salt. ఒక మటన్ కర్రీ చేసినా కూడా ఉప్పు లేకపోతే Taste is in salt. ఉప్పులో రుచి ఉంది. Taste is in salt. ఉప్పులో రుచి ఉంది. Taste is not only masala. మసాలాలోనే కాదండి, Taste is in salt. ఉప్పులో ఉంది. And that's why Jesus said, you are the salt. అందుచేత ప్రభు అంటున్నారు మీరు ఉప్పై ఉన్నారు. You have the salt. నీలో ఉప్పు ఉంది. You have what the world does not have. ఈ యొక్క లోకంలో ఏదైతే లేదో ఆ ఉప్పును నువ్వు కలిగి ఉన్నావు, వెలుగును కలిగి You ఉన్నావు. have what the world does not have. ఈ లోకంలో ఏదైతే లేదో, ఈ లోక పిల్లలలో ఏదైతే లేదో అది నీలో ఉంది. The world does not know the way of salvation, but you know the way of salvation. ఈ లోకంలో రక్షణ మార్గం ఏంటో తెలియదు కానీ నీకైతే రక్షణ మార్గము తెలుసు. The world does not have love, but you have the love of God. ఈ లోకంలో అయితే ప్రేమ అంటే ఏంటో తెలియదు కానీ నీకైతే దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసు. The world does not have peace, but you have the peace of God. లోకానికి శాంతి అంటే ఏంటో తెలియదు కానీ నీకు శాంతి అంటే ఏంటో తెలుసు. And that's why you should distribute, you should share with others what you have. You should be the light of the world. You should be the salt of the earth. అందుచేతనే నీకు కలిగి ఉన్నలో వెలుగును, నీలో కలిగి ఉన్న ఉప్పును ఈ లేని వారికి లోకానికి నీవు పంచవలసిన వారై ఉన్నావు. And this second point I will make it close. రెండవ స్టెప్ నేను ముగిస్తాను. In 5 minutes I will close. 5 నిమిషాల్లో ముగించేస్తాను. And second thing is, Jesus who came to this world to die as a ransom for the sins of the whole world, he is coming to this world a second time. రెండవది ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు, కానీ ఆయన తిరిగి మధ్యాకాశంలో రెండోసారి రాబోతున్నాడు. He said, I just as you saw me going up to my heaven, I will become a second time to this earth. ఇదిగో నేను ఏ రీతిగా పరలోకానికి ఎక్కి వెళ్తున్నాను, నేను అలాగే వస్తానని ఆయన చెప్పాడు. How many of you know that Jesus is coming again? ఎంతమందికి తెలుసండి ప్రభు మరలా వస్తున్నారని? Do you know that he is coming again? ఆయన తిరిగి వస్తున్నాడని తెలుసా? Oh, praise the Lord. హల్లెలూయా. So are you looking forward for his return? ఆయన తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారా మీరు? He is coming a second time. ఆయన మళ్ళా రెండవ వారు వస్తున్నారు. And he has given some details, some signs for his coming. ఆయన తన రాకడకు ముందుగా కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు చెప్పారు ప్రభు. But I cannot tell you all that. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను కానీ What I can tell you now is, ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏంటి అంటే all the signs that are concerned the second coming of Christ have all been fulfilled. ప్రభు రెండవ రాకడకు చెప్పినటువంటి గుర్తులు అన్ని కూడా నెరవేర్చి వచ్చేస్తున్నాయి. And we are now very close to his second coming. ఆయన రెండవ రాకడకు మనము చాలా దగ్గర పడిపోయి ఉన్నాము. And so we have to be prepared for the coming of the Lord. అందుచేత మనము ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. All the things that are happening
world are written as signs of the coming of the Lord. ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ చూసి గ్రహిస్తే ఆయన రాకడ సిద్ధపడుతూ ఉంది. So don't always think about Christmas. Don't always think about first coming. Now we are close to second coming. ఇప్పుడు చెప్పాలి అంటే మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ చేసుకుంటూ క్రిస్మస్ పాటలు పాడుకుంటూ క్రిస్మస్ మాత్రమే అనుసరిస్తూ మరి ఆయన రెండవ రాకడ ఇంత దగ్గరలో ఉన్న రెండవ రాకడిని వదిలిపెడితే ఎలాగా? First thing is Jesus should be your savior. He should be born in your hearts. మొట్టమొదటిగా ప్రభు నీ హృదయంలో ఉదయించాలి. నీ రక్షకుడుగా ఆయన ఉండాలి నీ జీవితంలో. And then after he is born in your heart, నీ హృదయంలో ఆయన జన్మించిన తర్వాత after he forgives all your sins, నీ పాపాలన్నీ కడిగివేయబడిన తర్వాత then you should grow in that new life, new birth. ఆ యొక్క నూతన జన్మ అనుభవంలో నువ్వు ఎదగాలి, ఉన్నతంగా లేవాలి. You should obey God in several things. నీవు ఎన్నో విషయాలన్నింటిలో కూడా ప్రభువుకు నువ్వు విధేయత చూపించాలి. When he says don't do this, you don't do that. నువ్వు అది వద్దని ప్రభు చెప్పినా నువ్వు ఆపాలి. When he says don't talk like that, don't talk like that. నువ్వు అలా మాట్లాడతామా అంటే నువ్వు మాట్లాడొద్దు అలాగా. And if he says you give up that, I don't like that, you give up that. నువ్వు ఏదైనా ఒక విషయం చేస్తున్నప్పుడు అది చేయవద్దమ్మా నాకు ఇష్టం లేదు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. All the bad things, bad relationships, all you should give up. ఆ యొక్క చెడ్డ చెడ్డ విషయాలు చెడ్డ చెడ్డ సంబంధాలు విడిచిపెట్టమంటారు ప్రభు, విడిచిపెట్టాలి. Every day you should be radical for him, obeying him and getting ready for the coming of the Lord. ఆయన రాకడ కొరకు సిద్ధపడిలోగా నీవు ప్రతిదినం ప్రభువులో నువ్వు ఎదగాలి. And you should be prepared for his coming. ఆయన రాకడకు నువ్వు సిద్ధపడాలి. Just any moment he will come and take up his people. ఆయన ఏ క్షణంలోనైనా ఆయన రావచ్చు, తన ప్రజలను ఎత్తుకొని వెళ్తాడు ఆయన. Today is the Christmas day, the birthday of Jesus. ఈ రోజు ఆయన జన్మదినము, క్రిస్మస్ దినం ఇది. But because we are very close to his coming, కానీ ఆయన రాకడకు మనం చాలా దగ్గర అవుతున్నాం కనుక then we should also think about the second coming of the Lord and be prepared for his coming. ఆయన రెండవ రాకడ కూడా సిద్ధపడాలి, అందుకోసం కూడా మనం తయారవ్వాలి. Only one thing will save you. ఒక్క విషయం అంటే ఇది రక్షించేది, That is Jesus. అది యేసు. He is your savior. ఆయన నీ రక్షకుడు. He wants to forgive every sin of yours. నీ ప్రతి పాపాన్ని ఆయన He క్షమించగలడు. wants to wash you with his precious blood ఆయన పరిశుద్ధ రక్తముతో ఆయన కడగగలడు, కడుగుతాడు నిన్ను. and make you a brand new person. నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా పరిశుద్ధంగా నిన్ను మార్చగలడు ఆయన. Behold, I want to make you a new creation. ఇదిగో నేను నిన్ను ఒక నూతన వ్యక్తిగా నేను చేయబోతున్నాను. And all the old things will pass away and new things will come into your life. ఇదిగో సమస్తమును గతించెను, పాతవంతా కూడా గతించెను, సమస్తమును నూతనమయ్యెను. And you should live as a brand new person for Jesus. నువ్వు యేసు కొరకు ఒక నూతనమైన వ్యక్తిగా, శక్తిగా నీవు జీవించాలి. And being his witness every day. ఆయన యొక్క సాక్షిగా ప్రతి దినము జీవించాలి. And be not ashamed of Jesus. ఆయన గురించి నువ్వు సిగ్గుపడనవసరం But లేదు. confess to people that he is your God, he is your Savior, and that he is coming again. ఆయన నీ రక్షకుడని, ఆయన నీ దేవుడని, ఆయన తిరిగి వస్తున్నాడని నువ్వు ప్రజల ముందు ఒప్పుకొని సాక్షిగా జీవించాలి, సాక్ష్యం ఇవ్వాలి. And with these few words of exhortation, I close. ఈ కొద్ది జీవ మాటలతో నేను ముగిస్తున్నాను. May God bless every one of you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. That your church will be a church that will be looking forward to the second coming of Christ, preparing yourselves every day. ప్రతి రోజు మీరందరూ కూడా సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు తయారవుతూ ఆయన రాకడలో ఎత్తబడాలి. So God bless every one of you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. God bless the sarpanch of this village. దేవుడు ఈ గ్రామ సర్పంచ్ గారిని దీవించును గాక. And they prosper him. He can be a great extra. ఈ యొక్క సర్పంచ్ గారు వారి దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించును గాక. God bless every one of you. దేవుడు మీలో ప్రతి వారిని దీవించి ఆశీర్వదించును గాక. Have you understood all that I have told you? నేను చెప్పిందంతా మీకు అర్థమైందా? Did you? అర్థమైందా? Did you listen every word? ప్రతి మాట విన్నారా? వినలేదా? వినలేదా? చెప్పండి. Will you keep it always in your heart? ఎప్పుడు హృదయంలో ఉంచుకుంటారా? Okay, God bless you. దేవుడు దీవించును గాక.